గూగుల్ నిన్న జరిగిన ఈవెంట్లో పిక్సెల్ 5, పిక్సెల్ 4a 5Gని లాంచ్ అయితే చేసింది. వాటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. గూగుల్ పిక్సెల్ 5 చూసినట్టయితే ప్రైస్ $699 పెట్టారు. ఇండియా కన్వర్ట్ చేస్తే $51,400 అయితే ఉంది. పిక్సెల్ 4a 5G చూసినట్టయితే $499 పెట్టారు. ఇండియా కన్వర్ట్ చేసినట్టయితే $37,000 అయితే ఉంది. మనకి ఈ రెండు ఫోన్స్ అనేవి ఇండియాకి అయితే వీళ్ళు ఇప్పుడు తీసుకురావట్లేదు. 9 కంట్రీస్లో అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, తైవాన్, యూకే, యూఎస్లో తీసుకొస్తున్నట్టు వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. మన ఇండియాకి అయితే ఇప్పుడు వీటిని తీసుకుని రావట్లేదు. మనకి పిక్సెల్ 4a 5G చూసినట్టయితే జపాన్లో అక్టోబర్ 15వ తారీఖు నుండి సేల్స్కి అయితే వస్తుంది. మిగతా కంట్రీస్లో మనకి నవంబర్ నుండి సేల్స్కి తీసుకొస్తారని వీళ్ళు తెలియజేశారు. పిక్సెల్ 5 చూసినట్టయితే మొత్తం 9 కంట్రీస్లోనూ అక్టోబర్ 15వ తారీఖు నుండి బ్లాక్ కలర్లోను, సార్టా సేజ్ కలర్లోను సేల్స్కి అయితే తీసుకురానున్నారు. పిక్సెల్ 5a చూసినట్టయితే డ్యూయల్ సిమ్స్తో వస్తుంది. ఒక నానో సిమ్, ఒక ఈ సిమ్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11తో రన్ అవుతుంది. డిస్ప్లే చూసినట్టయితే 6 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది OLED డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటుంది. 432 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొడక్షన్తో వస్తుంది. 98 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్తో వస్తుంది ఈ ఫోన్ అనేది. నెక్స్ట్ కెమెరా చూసినట్టయితే ఈ ఫోన్ 2 కెమెరాస్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 12.2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. f1.7 అపాచర్తో వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. f2.2 అపాచర్తో వస్తుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది ఈ కెమెరా అనేది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది f2.0 అపాచర్తో. మనం ఫ్రంట్ కెమెరా ద్వారా కానీ బ్యాక్ కెమెరా ద్వారా కానీ 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు 60 frames/second. కెమెరాలో చూసినట్టయితే పోర్ట్రైట్ లైట్ ఫీచర్ని తీసుకొచ్చారు. మనం ఏదైనా ఒక ఫోటో తీస్తూ ఉన్నప్పుడు ఫేస్ బ్రైట్గా పడే విధంగా ఫోటో అయితే తీసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఉన్న పాత ఫొటోస్లో ఫేస్ అనేది బ్రైట్నెస్ తక్కువ ఉన్నట్టయితే దాని యొక్క బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు. ఈ మొబైల్లో స్టోరేజ్ కానీ చూసినట్టయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మనం మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్ అయితే పెంచుకోలేము. ఈ మొబైల్ మనకి Type-C వస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఇందులో మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్లో బ్యాటరీ కానీ చూసినట్టయితే 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి 18 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మొబైల్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది. ఈ మొబైల్ అనేది IP68 సర్టిఫికేషన్ అయితే పొందింది. ఈ మొబైల్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇది ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 4a 5G చూసినట్టయితే ఈ ఫోన్ డ్యూయల్ నానో ఈ సిమ్స్తో వస్తుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11తో వస్తుంది. డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.2 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటుంది. OLED డిస్ప్లేతో వస్తుంది. 413 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో వస్తుంది. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్, LPDDR4 ర్యామ్తో అయితే వస్తుంది. కెమెరా కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చరికి 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో వస్తుంది. f1.7 అపర్చర్తో. ఇంకో కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది f2.0 అపర్చర్తో. మనం ఫ్రంట్ కెమెరా ద్వారా కానీ బ్యాక్ కెమెరాస్ ద్వారా కానీ 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు 60 frames/second. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే ఈ మొబైల్ అనేది 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఈ మొబైల్ మనం మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్ అయితే పెంచుకోలేము. ఈ మొబైల్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే చేస్తుంది. USB Type-Cతో వస్తుంది. ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. మనకి పిక్సెల్ 5లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. ఈ మొబైల్లో చూసినట్టు మనకి రేర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకి పిక్సెల్ 5లో కూడా మనకి రేర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. పిక్సెల్ 5లో చూసినట్టయితే అందులో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 2 మైక్రోఫోన్స్ మాత్రమే ఉంటాయి. బ్యాటరీ కానీ చూసినట్టయితే 3885 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్ అనేది 18 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ అనేది వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేయదు. ఇవి 2 ఫోన్స్ యొక్క ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి. గూగుల్ నిన్న 2 ఫోన్స్తో పాటు Chromecast విత్ గూగుల్ టీవీని కూడా లాంచ్ అయితే చేసింది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే $49.99 పెట్టారు. ఇండియా కన్వర్ట్ చేస్తే $3,700 అయితే ఉంది. Chromecast విత్ గూగుల్ టీవీ అనేది మనకి గూగుల్ టీవీ ప్లాట్ఫామ్ మీద రన్ అయితే అవుతుంది. మనకి ఆండ్రాయిడ్ టీవీకి అప్గ్రేడ్ చెప్పుకోవచ్చు ఈ గూగుల్ టీవీ అనే దాన్ని. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే USB Type-Cతో వస్తుంది. 4K HDR 60 frames/second సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. DTS X సపోర్ట్ చేస్తుంది.
HDR 10+కి సపోర్ట్ చేస్తుంది. H.265 స్ట్రీమ్స్కి సపోర్ట్ అయితే చేస్తుంది. మనకి క్రోమ్కాస్ట్ విత్ గూగుల్ టీవీతో పాటు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ రిమోట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది, యూట్యూబ్ బటన్ అయితే ఉంటుంది, నెట్ఫ్లిక్స్ బటన్ అయితే ఉంటుంది. క్రోమ్కాస్ట్ అనేది ఏ విధంగా పనిచేసేదో ఇది కూడా సేమ్ మనకి అదే విధంగా పనిచేస్తుంది. దీన్ని మనం టీవీకి కనెక్ట్ చేసుకుని స్మార్ట్ టీవీ కింద వాడుకోవచ్చు. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్లో వీడియోస్ అయితే చూడొచ్చు. అవి కాకుండా ఇతర ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనం వీడియోస్ అయితే చూడొచ్చు. గూగుల్ టీవీలో క్రియేటివ్ వాచ్ లిస్ట్ అనే కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఒక ఫిలిం గురించి సెర్చ్ చేస్తూ ఉన్నాము. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ వాచ్ లిస్ట్ అని వస్తుంది. దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మన టీవీలోకి వెళ్ళినప్పుడు ఆ మూవీ అనే దాన్ని చూడొచ్చు. అలా వాచ్ లిస్ట్ అనే దాన్ని కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇది క్రోమ్కాస్ట్ విత్ గూగుల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ నెస్ట్ ఆడియో స్పీకర్. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే $99.99 పెట్టారు. ఇండియా కన్వర్ట్ చేస్తే $7,400. ఈ స్పీకర్ అనేది మనకి అక్టోబర్ 5వ తారీఖు నుండి ఇండియా, కెనడా, యూఎస్లో సేల్స్కి అయితే రానుంది. ఇంకొక 21 కంట్రీస్కి అక్టోబర్ 15వ తారీఖు నుండి సేల్స్కి అయితే రానుంది. ఇండియాలో ఫ్లిప్కార్ట్తో పాటు మరికొన్ని వెబ్సైట్స్లో సేల్స్కి అయితే రానుంది. గూగుల్ నెస్ట్ ఆడియో స్పీకర్ని గూగుల్ హోమ్తో పోల్చినట్టయితే దానికన్నా 70% ఎక్కువ లౌడర్గా ఉంటుందని చెప్పారు. అలాగే దానికన్నా 50% స్ట్రాంగర్ బేస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందని వీళ్ళు తెలియజేశారు. ఈ స్పీకర్ వచ్చేసరికి 75mm ఓఫర్తో వస్తుంది, 19mm ట్విట్టర్తో వస్తుంది, 3 ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్తో వస్తుంది, 2 స్టేజ్ మైక్ మ్యూట్తో వస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ ARM కార్టెక్స్ A53 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 1.8 GHz క్లాక్ స్పీడ్తో పనిచేస్తుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది నేను గూగుల్ లాంచ్ చేసిన ఫోన్స్ గురించి, క్రోమ్కాస్ట్ విత్ గూగుల్ టీవీ గురించి, అలాగే నెస్ట్ ఆడియో స్పీకర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.